Welcome students, welcome to Masters Academy YouTube channel. Fractions నుంచి మనం ఒక క్వశ్చన్ TCS NQT టార్గెట్ బ్యాచ్ వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేసాం. మెజారిటీ స్టూడెంట్స్, నాట్ మెజారిటీ ఆఫ్ యూ రాంగ్ ఆన్సర్ సెలెక్ట్ చేస్తున్నారు నాన్న. ఒకసారి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ చూడండి. ఫ్రాక్షన్స్ గురించి ఆల్రెడీ మనం క్లాసెస్లో డిస్కస్ చేసాం. ఫ్రాక్షన్స్లో డెసిమల్ ఫ్రాక్షన్స్లో వీ హ్యావ్ టూ టైప్స్, ప్యూర్ రికరింగ్ డెసిమల్స్ అండ్ మిక్స్డ్ రికరింగ్ డెసిమల్స్ అని. ఈ క్వశ్చన్లో మనకి ప్యూర్ రికరింగ్స్ అని ఇచ్చారు. డెసిమల్ ప్లేస్ తర్వాత ఉన్న డిజిట్స్ అన్నీ కూడా రికరింగ్లో కనిపిస్తే దాన్ని ప్యూర్ రికరింగ్ అని, డెసిమల్ తర్వాత కొన్ని డిజిట్స్ రికరింగ్లో కనిపించి కొన్ని డిజిట్స్ నాన్ రికరింగ్లో కనిపిస్తుంటే దాన్ని మిక్స్డ్ రికరింగ్ అని మాట్లాడతామని చెప్పాం. ప్యూర్ రికరింగ్ని మనం కన్వర్ట్ చేసేటప్పుడు సో ఇక్కడ గివెన్ క్వశ్చన్లో 6.46 అని 46కి మీకు రికరింగ్ అనేది ఇచ్చారు. ఈ 46కి రికరింగ్ ఇచ్చినప్పుడు దీన్ని కన్వర్ట్ చేయడం కోసం మీకు డిఫరెంట్ అప్రోచెస్ మనం చెప్పాం. ఆఫ్ కోర్స్ యూ కెన్ రైట్ దిస్ నెంబర్ యాజ్ 6 plus 0.46 రికరింగ్ అని మాట్లాడాం. Now you can simplify this 0.46. So what is 0.46 recurring ని మనం సింప్లిఫై చేసినప్పుడు ఏం మాట్లాడాం మనం? సో ప్లీజ్ రైట్ ద నెంబర్ ఆఫ్టర్ డెసిమల్ అని మాట్లాడాం. సో లేదా రిమూవ్ ద డెసిమల్ అండ్ రైట్ ద నెంబర్ అనేది మనం మాట్లాడుకున్నాం. సో రిమూవ్ ద డెసిమల్ అండ్ రైట్ ద నెంబర్, ఇది న్యూమరేటర్లో చెప్పాం. వాట్ అబౌట్ డినామినేటర్? రికరింగ్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయో అన్ని నైన్స్ ఎనాక్స్ చేయమని చెప్పాము. రికరింగ్లో మనకి ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి. ఫర్ దట్ వీఆర్ ఎనాక్సింగ్ 2 9s హియర్. నౌ ఆఫ్టర్ దట్ ద వాల్యూ విల్ బి వాట్? 6 plus 46/99. Again you need to simplify this value. For that 99 is your LCM. Denominator 99 LCM గా తీసుకుంటున్నాం. 99 6 times gives what? 594 plus 46 is equal to your required answer. So after adding this 46, how much you are getting? You are getting 640 by 99. So it should be your answer. But majority of you ఏం ఆన్సర్ సెలెక్ట్ చేస్తున్నారు? ఆప్షన్ ఏ సెలెక్ట్ చేస్తున్నారు. బట్ ఇట్ వాస్ రాంగ్ ఆన్సర్. సో యూ హ్యావ్ టు సెలెక్ట్ రైట్ ఆన్సర్ as 640 divided by 99. Hope you understand. Or otherwise alternatively you can write this. So look at this nana, 6.46 కి రికరింగ్ ఇచ్చారు. యాజ్ పర్ అవర్ ఎర్లీ అండర్స్టాండింగ్ మనం ఏం చెప్పాము? రిమూవ్ ద డెసిమల్ అని చెప్తున్నాం. సో రిమూవ్ ద డెసిమల్, దెన్ ద నెంబర్ విల్ బి 646. సో ఇక్కడ ఇది డెసిమల్ తర్వాత నెంబర్స్ మనం నాన్ రికరింగ్ మాట్లాడుకున్నప్పుడు నాన్ రికరింగ్లో ఉన్న డిజిట్ని సబ్ట్రాక్ట్ చేయాలి అన్నాం. సేమ్ ఇక్కడ నాన్ రికరింగ్లో నుంచి సబ్ట్రాక్ట్ చేయండి. డివైడెడ్ బై డెసిమల్ తర్వాత ఎన్ని నైన్స్ ఉన్నాయో, ఎన్ని డిజిట్స్ ఉన్నాయో అన్ని నైన్స్ని ఎనాక్స్ చేయడమే. డెసిమల్కి ముందు గురించి మనం ప్రీవియస్గా కూడా డిస్కస్ చేయలేదు. దెన్ ఇట్ విల్ బి వాట్? 640 divided by 99. Hope you understand. Thank you. Please subscribe to our YouTube channel for more videos.